నటరత్న ఎన్టీ రామారావు గారు కథానాయకుడిగా, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీ, వడ్డే రమేష్ నిర్మించిన బొబ్బిలి పులి. మహావీర్ చక్ర పురస్కారాన్ని పొందిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చక్రధర్ కథే ఈ బొబ్బిలి పులి. చట్టం నుండి తప్పించుకున్న దేశద్రోహుల్ని తనదైన శైలిలో శిక్షించిన బొబ్బిలి పులిగా నటరత్న ఎన్టీఆర్ శివమెత్తి నటించారు. 15 కేంద్రాల్లో శతదినోత్సవం, 2 కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి స్వరకర్త జేవి రాఘవులు గారు. ఆయన స్వరకల్పంలో శ్రీదేవి గారు, ఎన్టీఆర్ల కోసం సుశీల గారు, బాలు గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు విందాము. దీపు మరియు సునీతల యుగళంలో. అది ఒకటో నంబరు బస్సు, దాని వ్యాపారం నాకు తెలుసు. అది ఒకటో నంబరు బస్సు, దాని వ్యాపారం నాకు తెలుసు. దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు రయ్యి రయ్యిన రైకలపూడి హాల్టు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసుబుసు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసుబుసు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు, దాని కన్ను పడితే కాటు అయినా చెయ్యి పడితే స్వీటు. స్టార్ట్ అయితే చాలు సందే వేళకి కౌగిళ్ళ పల్లె హాల్టు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాకు కిసు మిస్సు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ మిస్సు కాకు కిసు మిస్సు. చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ, చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యారాలన్నీ. చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ. చేసుకో ముద్దు చేసుకో లేత వయ్యారాలన్నీ. పో ఉండిపో దాని గుండెల్లో ఇల్లేసి, నో 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 అన్న ఆముడు ముళ్ళేసి. అరే పో ఉండిపో దాని గుండెల్లో ఇల్లేసి. నో 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 అన్న ఆముడు ముళ్ళేసి. తంది జాసమిన్ను వైటు, అరెరే నాకు తగ్గ హైటు. హైటు కట్టి పెట్టు బయట కొంగు పట్టు అవుతుందిలే ఆల్ రైట్ రైట్ రైట్. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసుబుసు. అది బస్సు కాదు మిస్సు, అబ్బ చూడు దాని కసుబుసు. ఇది ఒకటో నెంబరు మిస్సు, దీని వయ్యారం నైసు నైసు. దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాంది గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. స్టార్ట్ అయితే చాలు సందే వేళకి కౌగిళ్ళ పల్లె హాల్టు. అరే హోల్డ్ ఆన్.
అని పేరెట్టి పిలిచేసి అరే కొట్టి చూడు సైటు దాని కొంపకాడ పీటు నీ ప్రేమ టికెట్ కాదంటే కట్టు చేరుకోర పెళ్లి రూటు అది బస్సు కాదు మిస్సు అబ్బ చూడు దాని కసుబుసు అది బస్సు కాదు మిస్సు అబ్బ చూడు దాని కసుబుసు ఇది ఒకటో నెంబరు మిస్సు దీని వయ్యారో నైసు నైసు దాంది గుల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు స్టార్ట్ అయితే చాలు సందే వేళకి కౌగిళ్ళ పల్లె హాల్ట్ రైట్ Let's start summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది. నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా అయితే అది తేలనిదే అడుగు పడదుగా పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాట మీద ఎంజాయ్ చేశాను. ఒక రహస్య ఆత్మీయ సంభాషణ లాగా అనిపించింది. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. కనుబొమ్మ వెళ్ళెత్తి నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట. చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. మబ్బులోన బాణ వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా వేశావు లాకు మాకు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోడు. దాని కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు అంటే మినిమం 100 కిలోమీటర్స్. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ. వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. సో అదే స్థితితో కూడా అదే ప్రాబ్లం. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్ కామెంట్లు హాయ్ హాయ్ పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎల్లాగైనా కళ్ళారాన్ని సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. తలచి చూస్తే హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. అసలు ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషన్. నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి.